दागिन ता तति दागिन ता तातिनक दा धति दागिन धान दा तिन्ना धान दा तिन्ना धान दा तिन्ना दगति तिनागिन दगति तिनागिन दाति दा दाति दा दाति అయోధ్య రామ జన్మభూమి మార్గ్ వద్ద ప్రవేశ ద్వారం నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ప్రవేశ ద్వారం దగ్గరున్న శిథిలాలను భారీ యంత్రాలతో తరలిస్తున్నారు. మార్గాన్ని సుందరంగా మార్చనున్నారు. రామభక్తుల కోసం నిర్దేశించిన షెడ్ పనులు తుది దశకు చేరుకున్నాయి. భక్తులు ఓపికగా చెక్ పాయింట్ వద్ద క్యూలో నిలబడి శ్రీరాముని దర్శనం కోసం తమ వంతు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం ప్రవేశ ద్వారం వద్ద ఉచిత లాకర్ సేవను, సందర్శకుల సౌకర్య కేంద్రాన్ని అందిస్తోంది. ఇక్కడే హారతికి హాజరయ్యేందుకు పాస్లను పంపిణీ చేస్తున్నారు. వీటన్నింటినీ ఏషియా నెట్ న్యూస్ నెట్వర్క్ గ్రౌండ్ రిపోర్ట్ చేసింది. భక్తులకు మార్గదర్శకాలు. దర్శన సమయంలో భక్తులు తమ వస్తువులను భద్రపరచడానికి ట్రస్ట్ అందించిన ఉచిత లాకర్లను ఉపయోగించుకోవాలని తెలిపారు. శ్రీరాముని దర్శన సమయంలో ఆలయ ప్రాంగణంలోకి మొబైల్ ఫోన్లు, వాచ్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, రిమోట్ కీలు, ఇయర్ ఫోన్లను అనుమతించరు. ఆలయానికి వెళ్లే రహదారులపై వివిధ ప్రదేశాల్లో క్రమం తప్పకుండా తనిఖీలు జరుగుతాయి. ఎలాంటి సమస్యలు రాకుండా ఉండడం కోసం ఈ మార్గదర్శకాలకు కట్టుబడి ఉండటం చాలా అవసరం. ఆర్తి కౌంటర్, డొనేషన్ కౌంటర్, హెల్త్ కేర్ ఫెసిలిటీ సెంటర్ రోజుకు 3 సార్లు జరిగే శ్రీరామ హారతికి చెందిన పాస్ల సమాచారాన్ని అందిస్తుంది. ఈ ఫెసిలిటీ సెంటర్లోనే డొనేషన్ కౌంటర్, హోమియోపతిక్ ట్రీట్మెంట్ సెంటర్లు ఉన్నాయి. ఇక్కడ మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 7 గంటల మధ్య వైద్యులు అందుబాటులో ఉంటారు. ఆలయం ఉదయం 7 గంటల నుండి 11:30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు సందర్శన కోసం తెరిచి ఉంటుంది. జనవరి 22న జరగనున్న రామాలయ ప్రతిష్టాపన మహోత్సవానికి సన్నాహాలు జరుగుతున్నందున జిల్లా యంత్రాంగం భక్తుల కోసం నిర్దిష్ట వివరాలను తెలిపింది. జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు సంప్రోక్షణ కార్యక్రమం ముగిసిన తరువాత అనంతరం ఆలయ తలుపులు మూసివేస్తారు. ఆ రోజున శ్రీరాముని దర్శనం సాధ్యం కాదు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కారణంగా జనవరి 20 నుండి 3 రోజుల పాటు సాధారణ, ప్రత్యేక సందర్శకులకు దర్శనం ఉండదు. ఆహ్వానిత అతిథులకు జనవరి 22న ప్రత్యేక దర్శనం ఉంటుంది. జనవరి 25న సాధారణ ప్రజల కోసం ఆలయం తిరిగి తెరవబడుతుంది. దర్శనం కోసం వెళ్లే భక్తులు ప్రత్యేక గుర్తింపు పత్రాలను తప్పనిసరిగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. వేడుకకు కాల్ చేయండి. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ జనవరి 22న ప్రాణప్రతిష్ఠ వేడుకను దేశవ్యాప్తంగా ఉన్నవారంతా జరుపుకోవాలని కోరారు. గ్రామాలు, ప్రాంతాలు లేదా దేవాలయాల చుట్టూ ఉత్సవాలను నిర్వహించాలని, భజన కీర్తనల కోసం రామభక్తులను సమీకరించాలని తెలిపారు. టీవీ లేదా ఎల్ఈడి డిస్ప్లేల ద్వారా వేడుకను చూడాలని, శంఖం ఊదడం, హారతి ఇవ్వడం, ప్రసాదం పంచడం, ఇళ్లలో భజన, కీర్తన, ఆరాధనలో పాల్గొనాలని చంపత్ రాయ్ కోరారు. 500 సంవత్సరాల తరువాత ఈ చారిత్రాత్మక క్షణాల్లో భక్తుల సామూహిక వేడుకలను జరుపుకోవాలని పిలుపునిచ్చింది.